కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఉగాదికి ఒక కొత్త జాబ్ క్యాలెండర్ అయితే విడుదల చేయబోతుంది. అందులో డిఎస్సి పోస్టులు కూడా ఉండబోతున్నాయి. డిఎస్సికి ఒక 3000 పోస్టులు అయితే భర్తీ చేయడానికి ఈ యొక్క నోటిఫికేషన్లో ఉన్నట్లు తెలుస్తుంది. కానీ అది 3000 ఇంకా ఎక్కువ తక్కువ అనేది తెలియదు. మరో 2-3 రోజుల్లో తెలిసే అవకాశాలు ఉన్నాయి. మొత్తం 60 విభాగాల్లో 10,000 పోస్టులను భర్తీ చేయడానికి ఈ నోటిఫికేషన్ విడుదలవుతున్నట్లుగా తెలుస్తుంది. కానీ ఏదన్నది ఇంకా ఉగాది రోజుకి తెలుసు, లేదంటే ఒక 2-3 రోజుల్లో తెలిసే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతానికైతే కూటమి ప్రభుత్వం 90 నుంచి 1,00,000 జాబుల వరకు అన్నారు కదా, చూడాలి అప్పటి వరకు ఏం చేస్తారు, ఎలా విడుదల చేస్తారు ఏంటన్నది. ప్రస్తుతానికి ఇప్పుడు బయటకు వచ్చినటువంటి వార్త మాత్రం 10,000 పోస్టుల భర్తీకి మాత్రమే నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయన్నారు. అందులో వర్సిటీల్లో 1,500, డిఎస్సికి 3,000, గ్రూప్ 2 470, గ్రూప్ 1 ఏమొచ్చేసి 101, పోలీసులు 1000, ఇలా మిగతా విభాగాల్లో మిగతావి పంచుతారు. ఏదేమైనా సరే అవి చాలా తక్కువే ఒక విధంగా. ఇంతకుముందు కూడా యూనివర్సిటీల కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు, చాలామంది అప్లై కూడా చేశారు. దాని గురించి ఇప్పటి వరకు ఏ విధంగా కూడా ఇంకా క్లారిటీ రాలేదు. ప్రభుత్వం దీని గురించి కూడా క్లారిటీ ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ ఆశతో ఎదురు చూస్తారు కదా, అదేంటి అనేది. ఇంకా సమయం పడుతుందా, లేకపోతే దాని గురించి ఏమైనా ఒక అప్డేట్ అయితే రాలేదు. అలాగే ఇప్పటికే చాలామంది నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారు. డిఎస్సి విషయంలోనే చాలామంది అయితే చాలా దీనిగా ఎదురు చూస్తున్నారు. మరి ఈసారి 3,000 అంటే చాలా తక్కువే. ఒకవేళ 10,000 లేకపోతే 10,000కి మించే అన్నది కూడా ఇంకా క్లారిటీ తెలియదు. మరో 2-3 రోజుల్లో దీని గురించి పూర్తి క్లారిటీ తెలుస్తుంది. కాబట్టి మనం అనవసరంగా తొందరపడాల్సిన అవసరం లేదు.